వ్యూహం ప్రతివ్యూహం. యా, మొత్తం అంటే వ్యూహం ప్రతివ్యూహం మనం మొన్న కూడా చెప్పాం కాబట్టి వ్యూహం ప్రతివ్యూహం లోకేష్ మీద లేదా చంద్రబాబు నాయుడు గారి పైన లేదా పవన్ కళ్యాణ్ గారి పైన లేదా తెలుగుదేశం పార్టీ పైన వ్యూహం అనేటువంటి సినిమా తీసుకొచ్చి ఆ వ్యూహం ద్వారా వారి ప్రతిష్టని లేదా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అవునన్నా కాదని అది ఆయన కూడా చెప్పారు కాబట్టి సరే, దానికి ప్రతివ్యూహాన్ని రచించారు లోకేష్. సరే, ప్రతివ్యూహం ఇప్పుడు ఏంటి అని అంటే ప్రతివ్యూహం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే అది మీరు తీసేది, వాళ్ళు తీసిన ఒక సినిమా, వీళ్ళు తీసిన ఒక సినిమా, లేదా వాళ్ళు తీసిన రాజకీయం, లేదా వీళ్ళు తీసిన రాజకీయం. ఈ రాజకీయాల్లో ఎవరిదైతే సక్సెస్ అవుతుందో వాళ్ళు విజేతలు అవుతారు. లోకేష్కి ఇప్పుడు అన్ని విజేతల పరంపర కొనసాగుతూ ఉంది. ఆ విజేతల పరంపర ఎలాంటిది అని అంటే యువగళం సభ సక్సెస్, అంత సభకు అంతమంది ప్రజానీకం రావటం, దాదాపు 3 లక్షల మంది హాజరవటం, అంత పెద్ద గ్రాండ్ సక్సెస్ కావటం, ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు లొకేషన్ గురించి కావచ్చు, లేకపోతే కలిసి పనిచేయాలనేటువంటి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వటం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అదొక గ్రాండ్ సక్సెస్. తర్వాత ఊహించని విధంగా ఎవరైతే జగన్ అంటే పీకే, పీకే అంటే జగన్, మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ని లోకేష్ తన వెంట పెట్టుకొని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి 3.5 గంట పాటు భేటీ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీతో ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నాడు అనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇవ్వటం. అంటే షాక్ మీద షాక్ అంటాం కదా, దెబ్బ మీద దెబ్బ, అలాగా షాక్ మీద షాక్ ఇస్తూ తన ప్రతివ్యూహాలని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సరే, ఇదొక స్టైల్ ఆఫ్ ఫంక్షన్. అనుకోకుండా షర్మిల పంపించినటువంటి క్రిస్మస్ గిఫ్ట్ తోటి కూడా, క్రిస్మస్ కేక్ తోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. 1 ముగింపు సభ, 2 ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు షర్మిల. ఏంటిది అంటే లోకేష్ అనుకున్నటువంటి వ్యూహాలన్నీ ఫలిస్తున్నాయి. అంటే కలిసి వచ్చేటప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు, కాదు, కలిసి వచ్చేటప్పుడు ఇప్పుడు పరిగెత్తే కొడుకు వచ్చేటట్టుగా ఉన్నాడు అనమాట. అంటే జనరల్గా అంత స్పీడ్గా వాళ్ళకన్నీ కలిసి వస్తున్నాయి రాజకీయ పరంగా. ఆ రాజకీయ పరంగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇది ఒక జరిగేటువంటి అంశం. సరే, వ్యూహ ప్రతివ్యూహాల్లో వ్యూహం సినిమా ఆగిపోయింది, ప్రతివ్యూహం మాత్రం అన్నీ కొడుతూ ఉన్నాయి. అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుందండి. ఎప్పుడూ కూడా ఒక చెడు జరగాలని ప్రజలు కోరుకోరు. చెడు జరగాలని ఎప్పుడు కోరుకుంటారో తెలుసా ప్రజలు? ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి వినాశనానికి పాల్పడుతూ ప్రజల మీద ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు వెళ్తున్నప్పుడు ప్రజలు అమ్మో చెడు జరగాలని కోరుకుంటారు, అప్పుడు చెడు జరిగిద్ది. ప్రజలు అమ్మో మంచి జరగాలి అని కోరుకుంటున్నప్పుడు ప్రజలు మంచే జరిగిద్ది, ఆ నాయకుడికి కూడా మంచే జరిగిద్ది. అంటే ప్రస్తుతం ప్రజలు లోకేష్ మంచి జరగాలి, తెలుగుదేశం మంచి జరగాలని కోరుకుంటున్నారు, అందుకని మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెడు జరుగుతుంది అని అంటే తను అనుకున్నటువంటి అది వ్యూహం సినిమా బ్రేక్ కావటం కావచ్చు, షర్మిల విశేష పంపకపోవటం కావచ్చు, ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి ఇటువైపు రావటం కావచ్చు, ఇవన్నీ కూడా చెడు భావన ఉంది అనేటువంటి దాంతో ప్రజలు అటువైపు లేరు అనేది అర్థమవుతుంది. అంటే చిన్న మానవత్వంతో కూడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. దానికి పెద్ద సైకాలజిస్టులు లేకపోతే ఎవరు అవసరం లేదు, కొంచెం మానవత్వంతో ఆలోచిస్తే ఇలాంటివన్నీ కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంటాయి. సరే, అస్తి గారు, సరే మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి వ్యూహం ప్రతివ్యూహంలో ఎవరు సక్సెస్ అవుతున్నారు? సార్, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక వ్యూహం ప్రతివ్యూహంలో ప్రతివ్యూహమే వేగంగా ముందుకు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తీస్తున్నటువంటి వ్యూహం సినిమాకి ఇక్కడ విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ పెట్టారండి. సరే, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్కి పెద్దగా జనం రాలేదు, జనం వస్తారా రారనుకునే లోపలనే మరికొన్ని గంటల్లో ఆ వ్యూహం సినిమాకి సంబంధించిన ఫంక్షన్ స్టార్ట్ అవుతుందనగా అసలు వైసీపీ పార్టీకి కానీ వైసీపీ అధిష్టానానికి కానీ దిమ్మ తిరిగే ప్రతి వ్యూహాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చారండి. అదే సమయంలో ఎవరైతే ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపు బావటలో ఒక కీలక భూమికి పోషించినటువంటి స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ లోకేష్తో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి రోడ్డు మార్గం ద్వారా ఎవరైతే వీళ్ళు వ్యూహం సినిమా ఫంక్షన్ నిర్వహిస్తున్నటువంటి ఆ వేదిక ముందు నుంచి ఉండవల్లి వెళ్ళి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అది ఆ పార్టీ ఎవ్వరూ ఊహించలేదండి. ఎందుకంటే అప్పటి వరకు కూడా
ప్రశాంత్ కిషోర్ ఇంకా వైసీపీ పార్టీ వెనకాల ఉండి అంతర్గతంగా ఉండి పనిచేస్తున్నారు, వాళ్ళ టీమే ఇక్కడ పనిచేస్తుంది అనుకున్నారు తప్పితే ఎవరికి కూడా అంటే ముఖ్య నేతలకు తెలిసి ఉండొచ్చు కానీ పార్టీ శ్రేణులకు తెలియదండి. అదేంటి ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా లోకేష్తో రావటం ఏంటి, లోకేష్ విజయవాడ తీసుకురావటం ఏంటి, ఇదంతా కూడా గందరగోళం ఒక్కసారిగా నెలకొందండి. సరే అది జరిగింది, దాని నుంచి తేరుకోకముందే మరొకసారి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల ఉన్నారో షర్మిల క్రిస్మస్ శుభాకాంక్షలు పంపుతూ కూడా నారా వారి కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ నారా లోకేష్ కవడి గిఫ్ట్ పంపడం ఏదైతే శుభాకాంక్షలకు సంబంధించిన గిఫ్ట్ పంపారో అది కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి. ఇది ఒక వైసీపీ పార్టీ వాళ్ళకే కదా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే సహజంగా కూడా రాజకీయంగా మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ వైసీపీ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుందండి. వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ కూడా రాజకీయ వైరం ప్రధాన ప్రత్యర్థులండి. అటువంటి కుటుంబంలోంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తోటి చంద్రబాబు డైరెక్ట్ గా ఫైట్ చేస్తున్నారండి. అటువంటి ఫైటింగ్ చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గిఫ్ట్ పంపడం అనేది అన్ని వర్గాల్ని కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అటువంటి అంటే ఇక్కడ కూడా లోకేష్ చాలా వ్యూహాత్మకంగా ఆవిడ పంపిన గిఫ్ట్ కి మళ్ళా ట్విట్టర్ ద్వారా కూడా స్వాగతిస్తూ కూడా మళ్ళా కుటుంబానికి కూడా శుభాకాంక్షలు అంటే మళ్ళా ధన్యవాదాలు తెలుపుతూ కూడా మీకు కూడా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం. అంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టాలి, తెలుగుదేశం పార్టీని ప్రజల్లో చెడ చేయాలని చెప్పి సినిమాల ద్వారానో ఇంకొకరి ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఆయన చాలా కష్టపడి చేస్తుంటే ఇక్కడ అనుకోకుండా కూడా లోకేష్కి అనుకున్నటువంటి అంశాలు కలిసి వస్తున్నటువంటి అంశాన్ని అతను ప్రతివ్యూహంగా సమయం చూసి సానుకూలత చూసి దెబ్బ కొడుతున్నారండి. అదేవిధంగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవుద్దనగా ప్రశాంత్ కిషోర్ తెర మీదకి తీసుకొచ్చారండి. మరికొన్ని గంటల్లో క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతాయనగా షర్మిల పంపినటువంటి గిఫ్ట్ ని బయటకు తీసుకొచ్చారండి. అంటే ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నారు సార్. ఇంకొక అంశం కూడా ఉంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు రోజున నారా చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఒక శుభాకాంక్షలు తెలియజేశారండి. అంటే ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చట్టపరంగా ఆయన జైలుకి పంపించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడం అన్నది కూడా కొంత ఆశ్చర్యకరమైన అంశం. ఇది ఒక మంచి శుభపరిణామంగా చూడాలి సార్. మొత్తం మీద ఏపీలో మాత్రం రాజకీయాలు చాలా డిఫరెంట్గా కొనసాగుతున్నాయి, డిఫరెంట్గా ముందుకెళ్తున్నాయి మనం భావించవచ్చు సార్. రైట్ మురళి. నెక్స్ట్ అండి